హాయ్ నవీన్ గారు. హాయ్ అండి. హౌ ఆర్ యూ? గుడ్. గుడ్. మీరు ఆల్వేస్ చాలా హ్మ్. గుడ్ అండి. ఎందుకంటే హ్మ్. మేము రెగ్యులర్‌గా సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం కాబట్టి. బట్ అంటే నాకు ఇప్పటికీ క్వెషన్ మార్క్ ఏంటంటే రివ్యూస్ అంత షార్ట్‌గా టక 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 ఎలా చెప్పేస్తారు అంటే చాలామంది అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అలా ఉండదు. బట్ 1 మినిట్ డ్యూరేషన్‌లోనే టోటల్ ఓవరాల్ అవుట్‌పుట్ ఇచ్చేస్తారు. ఇది ఎలా అండి? మేము కూడా కొంచెం నేర్చుకుంటాం. అంటే నేను టు స్టార్ట్ ఆఫ్ అలా చేశాను. 60 సెకండ్స్ చేసేవాడిని. ఏ పనినైనా ప్రొఫెషనల్ గా పనిచేసే వాళ్ళు కావాలా? మీకు దగ్గరలో ఉన్న ఎక్స్పర్ట్స్ తో వెంటనే కనెక్ట్ అవ్వండి. ఇప్పుడే టాస్క్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నా ఉద్దేశ్యం ఏంటంటే ఐ కెన్ ఆల్సో ఎలాబరేట్‌లీ టాక్ అబౌట్ మూవీస్. ఇది బాలేదు, అది బాలేదు, ఇది పాజిటివ్ ఇన్ డెప్త్ క్లాస్ పీకగలుగుతాను. సినిమా గురించి ఒక 15 నిమిషాలు చెప్పగలను. బట్ అది అందరూ చేస్తున్నారు. నేనెందుకు చేయాలది? సో, స్టాండ్ ఔట్ అవుదామని జస్ట్ 60 సెకండ్‌లో జనాలకి టైం లేదు. అంత సోది వినడానికి. సో, సినిమా బావుందా లేదా? సినిమా చూడొచ్చా లేదా? అనేది చెప్పడానికి నేను ఆ 60 సెకండ్స్ ఫార్మాట్ ఎంచుకున్నాను. అండ్ బట్ ఆఫ్ లేట్ ఐ స్టార్టెడ్ 1 మంత్, 2 మంత్స్ నుంచి నేను పెద్ద వీడియోస్ పెడతా. ఐ థింక్ ఐయామ్ డూయింగ్ 2 మినిట్ వీడియోస్. హ్మ్. దాంట్లో కొంచెం ఇన్ డెప్త్ ఏం నచ్చలేదో అవన్నీ చెప్తున్నాను. సో, అది. దానికి రీజన్ అది. సోది లేకుండా. హ్మ్. సోది యాహ్! ఎక్కువ అవ్వకుండా. మరీ 2 మినిట్సే పెట్టా. ఎందుకంటే మళ్ళీ 5 నిమిషాలు, 10 నిమిషాలు చెప్తే ఆపరా అవును. బాబు అని ఆళ్ళే ఆపేస్తారు. ఎందుకు హ్మ్. అదంతా అని. ప్రాపర్ ఎక్కడండి మీది? మా ప్రాపర్ కరీంనగర్. కరీంనగర్ ఇంకా వరంగల్ మధ్యలో హుస్నాబాద్ అని ఒక ప్లేస్ ఉంటది. హ్మ్. అక్కడ ముల్కానూర్ అని దానికి దగ్గరలో ముల్కానూర్ అని ఒక తాండా ఉంటది. హ్మ్. సో, దట్ ఈస్ మై ప్రాపర్. బట్ నేను పుట్టింది ఇక్కడే హైదరాబాద్‌లో. ఓకే. ఎర్రగడ్డలో చర్చ్ హాస్పిటల్ అని ఉంటది. మెంటల్ హాస్పిటల్‌కి అపోజిట్‌లో. సో, ఆ చర్చ్ హాస్పిటల్‌లోనే సుస్మితా సేన్ గారు పుట్టారు. సో, ఇంట్రెస్టింగ్ ట్రివియా ఇస్తున్నా. సో, అక్కడే జన్మించాను. సో, ఎడ్యుకేషన్ అంతా హైదరాబాదే. మొత్తం హైదరాబాద్. పేరెంట్స్ మధ్యలో 5 ఇయర్స్ చెన్నైకెళ్ళాను. హ్మ్. చెన్నైకెళ్ళి మళ్ళీ హైదరాబాద్‌కొచ్చాను. ఏం చదువుకున్నారు? నేను ఇంజినీరింగ్ చదివాను. బట్ కంప్లీట్ చేయలేదు. ఆఫ్టర్‌వర్డ్స్ ఐ డిడ్ మై ఎంఏ. ఫస్ట్ బీఏ చదివాను. హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్. దాని తర్వాత పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో ఎంఏ చదివాను ఉస్మానియాలో. హ్మ్. ఐ కంప్లీటెడ్ ఇట్ ఇన్ 2023. సో, దట్ ఈస్ మై ఎడ్యుకేషన్. అండ్ రోజేదో కొత్తగా నేర్చుకుంటుంటాం. సో, ఎవ్రీ డే ఈస్ ఎ లెర్నింగ్ కర్వ్. సో, పేరెంట్స్ ఏం చేస్తుంటారు? అమ్మా, నాన్న? మై ఫాదర్ ఎక్స్‌పైర్డ్ ఇన్ 2013. ఆయన హి వాస్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. హుహు. సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్‌లో పనిచేశారు. మీకేం రాలేదా? అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి పెన్షన్ ఇస్తారు. ఇట్ హుహు. డస్ నాట్ గెట్ ట్రాన్స్‌ఫర్డ్. హుహుహు. సో, అలా ఆయన వెరీ హానెస్ట్ మ్యాన్. వెరీ జనాల కోసం ఏదో చేద్దాం అనే టైప్‌లో. మేముండే ఏరియా ఏంటంటే కొంచెం కొండ మీద ఉంటది. సో, అక్కడ మాదే ఫస్ట్ హౌస్ ఆ కొండ మీద. సో, అక్కడ ఆయన బిల్ట్ ఇట్ లైక్ 'శివాజీ' సినిమాలో రోడ్లు ఎలా అయిపోతుంటే బిల్డింగ్స్ ఎలా ఆయన ఆ ఏరియాని అలా చేశారనమాట. ఓహ్! సో, డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొచ్చి, రోడ్స్ తీసుకొచ్చి, హ్మ్. సో, అలాంటి పర్సన్ వెరీ పబ్లిక్ ఏదైనా చేద్దామని. సో, అన్‌ఫార్చునేట్‌లీ హి ఎక్స్‌పైర్డ్ ఇన్ 2013. 2013 కాదు, 2012 ఆ టైంలో. సో, హి ఈస్ నో మోర్. మై మదర్ ఈస్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ. హుహు. సోషల్ వెల్‌ఫేర్ డిపార్ట్మెంట్‌లో షీ వర్క్స్. ఓకే. సిస్టర్ ఈస్ ఎ డాక్టర్. హ్మ్. ఈఎన్‌టీ స్పెషలిస్ట్. మరి మీరెక్కడ జాబ్ లేకుండా అంటే జాబ్ అనేది చేయకుండా హ్మ్. ఈ ఈ జోనర్ చూస్ చేసుకోవడానికి రీజన్ అంటే ఫ్యామిలీ అంతా కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్‌మెంట్ కదా! హ్మ్. ఇక్కడ డాక్టర్ ఉన్నారు, సోషల్ వెల్‌ఫేర్, ఫాదర్ సెంట్రల్ గవర్నమెంట్. సో, అంత ప్రొఫైల్ చాలా బావుంది. అంటే మీరొక్కళ్ళే ఎందుకు డిజిటల్ మీడియాని చూస్ చేసుకున్నారు? అంటే ఫేమస్ అవ్వాలనా? లేదు. లేకపోతే అండ్ నేను 2011లో స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ ఫిల్మ్స్. హ్మ్. 'ఉయ్యాల జంపాల' ఈస్ మై ఫస్ట్ మూవీ యాస్ ఎ అసోసియేట్ డైరెక్టర్. సో, ఓకే. దట్స్ మై జాబ్. ఫస్ట్ జాబ్. దాని తర్వాత 6 ఇయర్స్ నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నా. హ్మ్. వేరియస్ డిపార్ట్మెంట్స్‌లో వర్క్ చేశా. వేరియస్ కెపాసిటీస్‌లో వర్క్ చేశా. ఐ వర్క్డ్ యాస్ ఎ లైన్ ప్రొడ్యూసర్. ఐ వాస్ దేర్ ఇన్వాల్వ్డ్ ఇన్ స్టోరీ డిస్కషన్స్. ఐ యూజ్డ్ టు ఎడిట్ సాంగ్స్. వీఎఫ్ఎక్స్ సూపర్వైజ్ చేసి అంటే దాంట్లో ఉండేవాడిని. ఇంకా ఏ టు జెడ్ చేశా. ఫిల్మ్ మేకింగ్ వర్క్ ఫ్లో అంతా తెలుసు నాకు. అది నా ఫస్ట్ జాబ్. దాని తర్వాత ఒక 2 ½ ఇయర్స్ నాకు బోర్ కొట్టి 2 ½ ఇయర్స్ నేను మెడికల్ స్టోర్‌లో వర్క్ చేశాను. హ్మ్. మై అంకుల్ ఈస్ ఎ డాక్టర్. హి యూజ్డ్ టు హావ్ ఎ మెడికల్ స్టోర్ అటాచ్డ్ టు ఇట్. హి స్టిల్ హాస్. హ్మ్. సో, దాంట్లో వర్క్ చేశా 2 ½ ఇయర్స్. దాని తర్వాత బోర్ కొట్టింది అక్కడ కూడా. ఐ మేడ్ ఎ లాట్ ఆఫ్ మనీ. కానీ సాటిస్ఫాక్షన్ లేదు. ఏం చేస్తున్నాను నేను ఫిల్మ్ మేకర్ కదా అని. బట్ ఏంటంటే ఐ లైక్ ఎక్స్‌ప్లోరింగ్ థింగ్స్. ఏదో కాన్స్టెంట్‌లీ ఒక జాబ్ చేయాలని నాకుండదు. హ్మ్. ఆహ్, సో, అలా నేను చేశాను. చాలా పనులు చేశాను. జనాలకి తెలీదు ఇదంతా గానీ, చాలా వర్క్ చేశాను. అండ్ ఇప్పుడు కరెంట్‌లీ నాకు తెలిసి ఎవరు ఇమాజిన్ చేయనంత డబ్బులు నాకొస్తాయి ఫ్రమ్ యూట్యూబ్. సో, ఎందుకు నేను జాబ్ జేయాలి? చెప్తాను. బట్ వై షుడ్ ఐ డూ ఎ జాబ్? ఇట్ ఈస్ మై ఫుల్ టైమ్ జాబ్ గదా! టు టు డూ వీడియోస్ అండ్ ఆల్. నా అంటే ఒపీనియన్ ఒకళ్ళ దగ్గర వర్క్ చేయక్కర్లేదు. నాకు ఒకరి ఇంట్రెస్ట్ లేదు. దగ్గరికి వెళ్ళక్కర్లేదు. నా ఇండిపెండెన్స్ నాకుంటది గదా! ఐ డూ థింగ్స్ ఆన్ మై ఓన్ టర్మ్స్ అండ్ కండిషన్స్. సో, అది నాకిష్టం. అండ్ ఫుల్ మనీ వస్తున్నప్పుడు
సో జాబ్ ఎందుకు చేయాలి? సో అంటే ఓకే. ఫిలిం చేశారు, మెడికల్ స్టోర్స్ చేశారు, సమ్ వర్క్ చేశారు. ఫిల్మ్ ఇండస్ట్రీలోని ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఆల్ కేటగిరీస్‌లో మనం వర్క్ చేసేటప్పుడు ఖచ్చితంగా సగం లైఫ్ ఏంటనేది అక్కడే నేర్చుకుంటాం. కదా? ఇంకా డిఫరెంట్‌గా ఉండొచ్చు. మరి ఈ హెయిర్ స్టైల్ ఏంటి? బియర్డ్ స్టైల్ ఏంటి? ఎందుకు? ఏదైనా లవ్ ఫెయిల్యూరా? లేకపోతే ఏంటి? లేదు లవ్ ఫెయిల్యూర్ అలాంటిది ఏం లేదు. బికాజ్ ఐఎమ్ వెరీ గర్ల్ ఫ్రెండ్ ఉంది. గర్ల్ ఫ్రెండ్ ఉంది. బట్ వెరీ ఇన్సెన్సిటివ్ పర్సన్. ఓకే. అంటే వెరీ డిటాచ్డ్ మోడ్‌లో ఉంటా. ఇప్పుడు ఈరోజు మనకి ఈ హెయిర్ కూడా కొన్ని రోజుల్లో పోవచ్చు. బట్ నేను బాధపడను. సో ఎందుకంటే ఐఎమ్ వెరీ డిటాచ్డ్. అది లేకుండా కూడా ఉండాలి లైఫ్. సో గర్ల్ ఫ్రెండ్ ఉన్నా లేకపోతే వైఫ్ ఉన్నా ఫ్రెండ్ ఉన్నా కొన్ని రోజులు ఉంటారు లేకపోతే పోతారు. అంటే ఐ మీన్ చూస్తున్నారు ఆవిడ. నేను అంటుంది యూ కాంట్ ప్రిడిక్ట్ థింగ్స్ కదా. రేపటి రోజున ఏమైనా జరగవచ్చు. బట్ ఏమీ లేకపోయినా నువ్వు ఎలా ఉండగలుగుతావు అనేది లెసన్ కదా లైఫ్ అనేది. సో నేను ఆ మోడ్లోనే ఉంటా. ఎప్పుడు ప్రిపేర్డ్గా ఉంటా ప్రతి వాడికి. సో అలా ఉన్నప్పుడు ఈ హెయిర్ ఇవన్నీ పెద్ద మనం ఎందుకు, ఐఎమ్ నాట్ ఎ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వేర్ మా బాస్ చెప్పింది వినాల్సిన అవసరం ప్రొఫెషనల్‌గా డిగ్నిఫైడ్‌గా ఉండాల్సిన అవసరం లేదు. సో అది నా ఫిలాసఫీ ఇన్ లైఫ్. నువ్వు ఏం లేకపోయినా ఎలా ఉండవు అనేది పాయింట్. జుట్టు ఉంటుంది పోతుంది, ఎవ్రీథింగ్ గోస్. మనీ ఉంటుంది పోతుంది, ఇల్లు ఉంటుంది పోతుంది. వాట్ ఈస్ పర్మనెంట్? నువ్వు అనేది పర్మనెంట్. అంటే నువ్వు మాట్లాడేది నీ ఫిలాసఫీ అనేది పర్మనెంట్. నువ్వు పోయిన తర్వాత కూడా నీ ఫిలాసఫీ ఉండాలి అనేది ఇంపార్టెంట్. అలా ఉండడం మీకు ఇష్టం. సో అందుకని ఇలా ఉంటున్నారు. నాకు ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు యాక్ట్. ఇప్పుడు యాక్ట్ ఇన్ ద సెన్స్ అంటే ఎవరికి కించపరచడం కాదు ఇది చెప్తుంది. ఇప్పుడు మేకప్ వేసుకుంటారు కొంతమంది, ఆర్ గ్రూమ్ చేసుకుంటారు. అరే ఎవడో ఏదో అనుకుంటాడని ఫీలింగ్లో వీళ్ళు ఏదో రెడీ అవుతారు. ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. అది కూడా ఒక రకంగా యాక్టింగే కదా. సో నాకు ఆ మేక్ ఓవర్ అదంతా ఇష్టం. నేను ఇదే రావై. బట్ ఏంటంటే కొన్ని కేర్ తీసుకుంటా. షర్టు ప్యాంట్ వేసుకోవాలి, కొంచెం సోషల్ బీయింగ్ కాబట్టి, సొసైటీ ఉంది కాబట్టి అలాంటివి ఫాలో అవ్వాలి. దాని వరకు నేను చూసుకున్నా. బికాజ్ ఇట్స్ నాట్ హార్మింగ్ యూ కదా. నేను అలా ఉండడం వల్ల నీకేంటి ప్రాబ్లం అనే ఫీలింగ్ నాది. సరే, ఇంతకీ ఎంత ఇన్కమ్ వస్తుంది మంత్లీ? లేదు, అమ్మాయిల వయసు ఇంకా అబ్బాయిల ఇన్కమ్ గురించి అడగకూడదు. అందుకే శాలరీ అడగలేదు. అమ్మాయిల ఏజ్, అబ్బాయిల శాలరీ అడగలేదు. యూట్యూబ్ నుంచి ఎంత సంపాదిస్తున్నారు అని అడిగాను. యూట్యూబ్ నుంచి 5 months నుంచి నాకు ఇన్కమ్ వస్తుంది. దానికేమో మానిటైజ్ అవ్వలేదు. అంటే టోటల్ 1 yearలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనంత వస్తుంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనంత అంటే ఒక సాఫ్ట్వేర్ ఒక డీసెంట్, మీకు ఒక నంబర్ చెప్పండి అరే ఇది డీసెంట్ నంబర్. ఐ థింక్ 2 lakhs. 2 lakhs ఇస్ అ వెరీ గుడ్ అమౌంట్. అంటే నార్మల్ జాబ్ చేసేవాడి కంటే నేను అంటుంది నార్మల్ జాబ్ చేసేవాడికి 2 lakhs 2 lakhs కంటే ఎక్కువ వస్తుంది. 5 lakhs లేదు, నేను చెప్పండి 2 lakhs కంటే ఎక్కువ వస్తుంది. 3 lakhs above. ఏదో ఒకటి 2 lakhs కంటే ఎక్కువ అయితే వస్తుంది. సో మీరు హ్యాపీ కదా. నేను జాబ్ చేయాల్సిన అవసరం లేదు కదా. అంటే లైఫ్ లాంగ్ ఇంత మనీ వస్తుంది నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. విత్ ఇన్ 5 months పీరియడ్ లో 3 lakhs అబౌవ్ మీరు ఎర్న్ చేస్తున్నారంటే హ్యాపీయే కదా. అదే లైఫ్ లాంగ్ ఇది ఉంటుందో లేదో మనకు తెలియదు కదా. yes of course. బట్ ఉన్నప్పుడైతే సంపాదిస్తున్నారు. ఏమైనా సేవింగ్స్ అవి చేస్తుంటారు? నేను సేవింగ్స్ చేస్తాను, నేను డబ్బులు ఖర్చు పెట్టను. అవునా? సో ఇప్పటికి ఎంత సేవింగ్స్ చేశారు? అది నేను పర్సనలీ నా SBI వాట్ ఎవర్ అకౌంట్ మీకు పంపిస్తా స్క్రీన్ షాట్. ఓకే, థ్యాంక్ యూ. ఇంటర్వ్యూ రిలీజ్ బిఫోర్ పంపించండి, మేము వేసుకోవడానికి పంపిస్తాను మీకు. ఆఫ్ ద కెమెరా చెప్తా. షూర్ అండి.